నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి, అలాగే చికిత్సా విధానం ఎలా ఉంటుందనే విషయాలు వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఏవిస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రాజా వి కోపాల గారు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలున్నా 040234900131 ఫోన్ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. హలో అండి. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి అవి? రైట్ అండి. సో బేసిక్లీ వారికోస్ వెయిన్స్ అని చాలా అదొక లూజ్ టర్మ్ అనమాట. వారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళలో కొన్ని సిరలు ఉబ్బి కనిపించడాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. యాక్చువల్గా వారికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే ఆ సిరల్లో రక్తం పైకి వెళ్ళాలి, వెళ్లకుండా కొన్ని కవటాలు చెడిపోవడం వల్ల పైకి ప్రవహించకుండా మళ్ళీ కిందకి ప్రవహిస్తుంది అనమాట. ఇప్పుడు ఆ టీవీలో చూపించిన దగ్గర ఏమవుతుందంటే బ్లడ్ పైకి వెళ్ళకుండా కిందకి వస్తుంది. ఆ కిందకి రావడం వల్ల కాళ్ళలో చెడ్డ రక్తం అంతా అలా కలెక్ట్ అయిపోవడం వల్ల ఈ వెయిన్స్ అని ఉబ్బి నొప్పి చేస్తాయి. కానీ చాలామంది పొరపడేది ఏంటంటే కాళ్ళలో వెయిన్స్ కనిపిస్తేనే వారికోస్ వెయిన్స్, లేకపోతే వారికోస్ వెయిన్స్ కాదు అనుకుంటారు. చాలామందిలో అట్లీస్ట్ భారతదేశంలో మనకు కొంచెం కలర్ కూడా బ్రౌన్గా ఉంటుంది కాబట్టి కాళ్ళలో బయటికి నరాలు కనిపించకుండా కూడా వారికోస్ వెయిన్స్ ఉండొచ్చు. ఇది చాలా చాలా కామన్. ఓకే, సో నార్మల్గా 15% ఆఫ్ పాపులేషన్ హ్యాస్ వారికోస్ వెయిన్స్. సో వారికోస్ వెయిన్స్ చాలా ఎక్స్ట్రీమ్లీ కామన్ కండిషన్ అండి. సో ఏ రకంగా మనం రికగ్నైజ్ చేయొచ్చు అంటారు మరి దీన్ని? అంటే రికగ్నైజ్ చేస్తేనే కదా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగలుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది చాలా మంచి ప్రశ్న అండి. బేసిక్గా ఇది ప్రాబ్లమ్ని చాలామంది రికగ్నైజ్ చేసుకోక మిస్టేక్ చేసుకోవటం, తప్పుగా ట్రీట్మెంట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు మోకాలు కింద భాగం నల్లగా అయ్యేదానికి ఏదో చర్మ సమస్య అనుకొని చర్మం క్రీములు పెట్టడం, లేదా కాళ్ళకిలో పుళ్ళు పడితే అదేదో పుళ్ళు ఏదో స్కిన్కి దెబ్బ తగలడం వల్ల పుళ్ళు వచ్చిందనేసి కొత్త చర్మం వేయించుకోవడం, లేదా దానికి ఆయింట్మెంట్లు పెట్టడం. మరికొంతమంది ఉబ్బిన వెయిన్స్ని నరాలుగా భావించి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తప్పు ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీని మీద చాలా అపోహలు, తప్పుడు అవగాహనలు ఉన్నాయన్నమాట. సో దీన్ని కరెక్ట్ చేయడానికి నెంబర్ 1 ఏంటంటే జనరల్ పాపులేషన్లో హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉండాలి. అంటే ఇది ప్రాబ్లం అయ్యిండొచ్చు అనే ఒక ఆలోచన వాళ్ళలో మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా దగ్గర ఈ చిన్న డాక్టర్స్ అంటే స్మాల్ టైమ్ డాక్టర్స్ కూడా దీన్ని రికగ్నైజ్ చేయకుండా దీన్ని తప్పు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి పేషెంట్స్కి మరికొంచెం చైతన్యవంతంగా ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఫండమెంటల్ ఏంటంటే కాళ్ళల్లో బరువు, కాళ్ళు నొప్పులు వేయటం, కాళ్ళలో కలర్ మారటం, లేదా కాళ్ళు బాగా దురదలు పెట్టడం, కాళ్ళలో పుండ్లు పట్టడం, కాళ్ళు మోకాలు కింద భాగం అంతా నల్లగా అవ్వటం, ఫ్రీక్వెంట్గా సెల్యులైటిస్ అంటే కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావటం, లేదా కాళ్ళు సాయంకాలం అయితే బాగా నొప్పేసి ఎవరు కాళ్ళు పడితే బాగుంది అనిపించడం, చాలాసేపు కాళ్ళు రాత్రి నిద్ర పట్టకపోవడం, ఇవేమున్నా కూడా ఇవన్నీ వారికోస్ వెయిన్స్ లక్షణాలుగా వాళ్ళు గుర్తించి తొందరగా వాస్కులర్ కన్సల్టేషన్ తీసుకుంటే దాన్ని తొందరగా మనం సాల్వ్ చేయొచ్చు. సో కాళ్ళల్లో పుండు పడటం అంటే ఇది లైక్ డయాబెటీస్ ఉండే వాళ్ళలో కూడా జరుగుతూ ఉంటుంది కదా మరి? రైట్ అండి. సో కాళ్ళలో వూండ్స్ అంటే వూండ్స్ అనేది ఏంటంటే నాన్ డయాబెటిక్ పాపులేషన్లో మనం చూసామంటే 85% కాళ్ళలో పుళ్ళు పడడానికి కారణం వారికోస్ వెయిన్స్. సో బేసిక్లీ ఏమవుతుందంటే కాళ్ళ నుంచి రక్తం సరిగా పైకి వెళ్ళలేక మళ్ళీ కిందకు వచ్చేసి కాళ్ళు ఉండిపోయి ఆ లోపల ప్రెషర్ పెరిగి కాళ్ళలో పుళ్ళు పడతాయి. సో అది మెయిన్ ప్రాబ్లం అనమాట. నా డయాబెటిక్స్లో 2 రకాలు ఉండొచ్చు. వారికోస్ వెయిన్స్ వల్ల పుళ్ళు పడవచ్చు, లేదా ఆ డయాబెటిక్స్లో ఆ నరాలు చచ్చిపడిపోవడం వల్ల దాని స్పర్శ సరిగా తెలియకపోవడం వల్ల న్యూరలాజికల్ అల్సర్స్ కూడా రావచ్చు. అండ్ 3వ రకం పుండ్లు ఏంటంటే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉంటే, అంటే ధమనుల్లో బ్లాకేజ్ ఉన్నా కూడా మన కాళ్ళలో పుళ్ళు పడవచ్చు. సో ఫుట్లో అల్సర్స్కి చాలా కారణాలు ఉంటాయి. బట్ ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫుట్లో వచ్చే అల్సర్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఆ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రదేశంలో ఇలాంటి టెస్టులన్నీ ఉన్నాయా, వాళ్ళ దగ్గర ఒక కరెక్ట్ వాస్కులర్ స్పెషలిస్ట్ ఉన్నారా, మీ కాళ్ళలో ఎస్థీసియో అంటే ఈ కాళ్ళ ప్రెషర్ సరిగ్గా చూస్తున్నారా, ఇవన్నీ కూడా మీరు బిల్డప్ చేసుకుంటూ చేస్తేనే ఇవి తగ్గుతాయి. బేసిక్ ఇక్కడ బిగ్గర్ క్వశ్చన్ ఏంటంటే, సరే పేషెంట్కి తెలియదు ఇది షుగర్ వల్ల వచ్చిన పుండా, వెయిన్స్ వల్ల వచ్చిన పుండా, పేషెంట్ తెలియదు, వాళ్ళకి అక్కర్లేదు కూడా. బట్ బిగ్గర్ క్వశ్చన్ ఏంటంటే ఇది తగ్గించే కెపాసిటీ ఈ హాస్పిటల్కి, ఆర్గనైజేషన్కి ఉందా, ఇవన్నీ హ్యాండిల్ చేయగలరా, ఆర్టీరియల్ ప్రాబ్లమ్స్, వీనస్ ప్రాబ్లమ్స్, లేదా ట్రోఫిక్ అల్సర్స్. సో కాంప్రిహెన్సివ్ వూండ్ కేర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయని మీరు చూసి అక్కడికే వెళ్ళాలి ట్రీట్మెంట్కి. సో నర్వ్స్ అనేది ఉబ్బుతాయి అని చెప్పారు కదా, సో అది కలర్ కూడా చేంజ్ అవుతుందా? డెఫినెట్గా అండి. వెయిన్స్లో ఏంటంటే రక్తం సరిగ్గా పైకి ప్రవహించకపోవడం వల్ల కలర్ మారుతుంది. చాలామందికి బ్లూయిష్గా కానీ గ్రీనిష్గా కానీ వెయిన్స్ ఉబ్బినట్టు కనిపిస్తాయి. బట్ అది ఒక పక్కనైతే కొంతమందికి అలా ఆ బయటకు ఉబ్బి కనిపించకుండా కూడా మోకాలు కింద భాగం అంతా ఫస్ట్ రెడ్డిష్గా బ్లాకిష్గా అవుతుందండి. అలా కొంచెం పెరుగుతున్న కొద్దీ బాగా బ్లాక్గా తయారై కాలంతా దాని స్కిన్ నార్మల్ టెక్స్చర్ పోయి అదంతా తోలులా తయారై అంత కాలుకి అంతా అంటుకుంటుంది అనమాట. సో అదొక ప్రాబ్లం. సో దాన్ని యాక్చువల్గా స్టేసిస్ ఎగ్జిమా అంటాం. స్టేసిస్ అంటే ఏంటంటే రక్తం సరిగా ప్రవహించకుండా వచ్చిన, స్టేసిస్ అంటే స్టాటిక్గా ఉండిపోవడం వల్ల వస్తుందని. సో దానికి సొల్యూషను క్రీమ్లు, ఆయింట్మెంట్లు కాదండి. ఇది ఏ క్రీమ్లు, ఆయింట్మెంట్ రాసినా కూడా ఈ కలర్ మళ్ళీ పోదు. చాలామంది పొరపాటున స్టిరాయిడ్స్ లేదా యాంటీబయాటిక్ క్రీమ్స్ లేదా వెనూజియా ఇలాంటి యూస్లెస్ క్రీమ్స్ పెట్టడం వల్ల అసలు ఈ మ్యాటర్ పెరుగుద్దే కానీ అసలు ఏమాత్రం కూడా ఇంప్రూవ్మెంట్ రాదు. ఓకే, ఎటువంటి పర్సన్స్లో ఎక్కువగా ఇవి వస్తూ ఉంటాయి, ఎలాంటి జాబ్స్ చేస్తున్న వాళ్ళు? లైక్ సో వారికోస్ వెయిన్స్ ఎక్కువగా మనకి ఎలాంటి అంటే ఎక్కువగా స్టాండింగ్ జాబ్స్ చేసుకునే వాళ్ళు చూస్తామండి. బేసిక్గా స్టాండ్ చేసి అలా కదలకుండా ఒకే దగ్గర ఉండి పనులు చేసుకునే వాళ్ళు, అంటే టీచింగ్ జాబ్స్ లేదా
ఈ సేల్స్ పీపుల్, హెయిర్ డ్రెస్సెస్, షెఫ్స్ అంటే వంట చేసుకునే వాళ్ళు ఎక్కువగా, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా మనం చూస్తాం. ఎందుకంటే ఒకే దగ్గర నిల్చొని ఎక్కువగా ఉండటం వల్ల. సో ఇక్కడ ఒక గుడ్ హ్యాబిట్ కల్టివేట్ ఏంటంటే మీరు ఏ కారణంగానే ఎక్కువసేపు నిల్చోవాల్సి వస్తే కొంచెం మధ్య మధ్య నడుస్తూ ఉండి ఈ కాఫ్ కాస్త పంప్, అంటే కాఫ్ అంటే ఈ పిక్క భాగం అనేది మన హార్ట్ తర్వాత రెండో హార్ట్ అంటారు అనమాట. సో ఆ పిక్క భాగాన్ని కదుపుతూ ఉంటే బ్లడ్ మళ్ళీ పైకి ఈజీగా సర్క్యులేట్ అయ్యి కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకే, వారికోస్ వెయిన్స్ని గుర్తించలేక నెగ్లెక్ట్ చేస్తే అది ముదిరిపోతే సో ఎలాంటి వాటికి దారితీస్తుంది? రైట్ అండి. వారికోస్ వెయిన్స్ మనం గుర్తించకుండా దాన్ని తప్పు ట్రీట్మెంట్ ఇచ్చి, లేదా చాలా దగ్గర ఊళ్ళలో ఈ క్రీమ్స్ ఆయింట్మెంట్స్ పెట్టడం, లేదంటే ఏవో మందులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అసలు వారికోస్ వెయిన్స్కి మందులు పుట్టలేదండి. అసలు వారికోస్ వెయిన్స్ తగ్గించే మందు ఇంకా లేదు. ఓకే, డాఫ్లాన్ అనే ట్యాబ్లెట్ వల్ల 3 to 5% ఇంప్రూవ్మెంట్ మాత్రమే వస్తుంది. మరి దీన్ని వదిలేస్తే ఏమవుతుందంటే నెంబర్ 1 ఏంటంటే కాళ్ళలో బాగా నలుపు వచ్చి బాగా నొప్పులు చేసి ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్గా తయారవుతాయి. నెంబర్ 2 ఏంటంటే కాళ్ళలో ఈ పుళ్ళు పడిపోతాయి. కాళ్ళలో పుళ్ళు పడడానికి 85% ఇందాక చెప్పినట్టుగా వారికోస్ వెయిన్సే కారణం. ఆ పుండ్లు మనకు కూడా స్టేజ్లో కూడా నెగ్లెక్ట్ చేస్తే పుండు పెద్దదై తగ్గకపోవడం, అండ్ ఆ స్టేజ్లో కూడా నెగ్లెక్ట్ చేస్తే కొంతమంది కాలు తీయాల్సిన అవసరం రావడం జరుగుతుంది. ఎందుకంటే సెప్టిక్ అయి గ్యాంగ్రీనస్ అయిపోతే తీయాల్సి వస్తుంది అనమాట. ఇకపోతే కొన్ని రేర్ ఒకేషన్స్లో ఈ ఉబ్బిన వెయిన్స్ లోపల క్లాట్ లాగా ఫామ్ అయ్యి అది హార్ట్కి పాకే అవకాశం కూడా ఉంది. సో దాన్ని పల్మరీ థ్రాంబోఎంబోలిజం అంటారు. అలా జరిగిన కేసులు కూడా ఉన్నాయి. అది చాలా దురదృష్టకరం అండి. అలాంటిది అసలు యాక్చువల్లీ నేను వెస్ట్లో, నేను ఫారెన్లో 12 ఏళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడూ నేను చూడలేదు అలాంటివి. చాలా రేర్ అనమాట. బట్ ఇండియాలో ఇప్పటికి 2-3 చూడడం జరిగింది. చాలా దురదృష్టకరం. సో స్టాకింగ్స్ అనేది వీటికి ఎంతవరకు యూజ్ అవుతుంది? ఎప్పటి వరకు అసలు అది యూజ్ అవుతుంది? ఇది యాక్చువల్లీ చాలా మంచి ప్రశ్న అండి. ఆల్మోస్ట్ ఎవ్రీ పేషెంట్ వచ్చి అంటారు, మరి నేను స్టాకింగ్ వేసుకుంటున్నాను కదా, మరి ఎందుకు తగ్గట్లేదు, లేదా నేను లేజర్ చేయాలి లేదా ఆపరేట్ చేయాలని చెప్పినాక లేదండి మేము స్టాకింగ్ కొన్నాళ్ళు వేసుకొని చూస్తామని చెప్తారు. సో ఆ స్టాకింగ్ వేసుకోవడానికి కూడా ఒక పద్ధతి అంతా ఉంటుందండి. ఇది ఎర్లీ స్టేజ్ వారికోస్ వెయిన్స్ అంటే జస్ట్ వెయిన్స్ ఉబ్బి కొంచెం ఎర్లీగా పెయిన్ కానీ ఎర్లీగా స్వెల్లింగ్ అని ఉంటేనే స్టాకింగ్స్ పనిచేస్తాయి. ఆ స్టాకింగ్స్ కూడా పొద్దున 6 గంటలకి అంటే మీరు పొద్దున్న నిద్ర లేచిన తర్వాత వేసుకొని నైటే తీసి పడుకోవాలి. అసలు పగలపూట వేరే టైంలో తీయకూడదు అనమాట. ఇలా జీవితకాలం అంతా వేసుకుంటేనే వారికోస్ వెయిన్స్ ఆ ఉన్న స్టేజ్లో కంట్రోల్ అవుతాయి. అంతేగాని ఏదో వారం రోజులు స్టాకింగ్ వేసుకున్నాను, నెల రోజులు స్టాకింగ్ వేసుకున్నాను, ఇవాళ స్టాకింగ్ దొరకలేదు కాబట్టి ఇంటి దగ్గర ఏదో గుడ్డ కట్టుకున్నాను, ఈ పింక్ గుడ్డలు లేకపోతే క్రేప్ బ్యాండేజెస్ లేకపోతే టవలు ఇవన్నీ చుట్టుకొని తిరుగుతారండి. దానివల్ల అసలు చాలా తప్పు చేస్తున్నారు మీరు. ఏమవుతుందంటే ఆ క్రేప్ బ్యాండేజ్కి యూనిఫామ్ ప్రెషర్ ఉండదండి. మీరు అంత గట్టిగా లాగితే ఆ రోజు అంత గట్టిగా ప్రెషర్ పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, రక్త సరఫరా ఇంకా డిస్టర్బ్ అవుతుంది అనమాట. అది చాలా తప్పు. ఈ స్టాకింగ్ అనేది ఒక మెడికేటెడ్ స్టాకింగ్, అది అలా పద్ధతి ప్రకారం వేసుకోవాలి. బట్ మోర్ ఇంపార్టెంట్ రింబర్ ఏంటంటే స్టాకింగ్ వల్ల ఉన్న వారికోస్ వెయిన్స్ కంట్రోల్ మాత్రమే అవుతాయి, ఇది క్యూర్ కావు. అది పెద్ద పొరపాటు. చాలామంది ఏంటి క్యూర్ అయిపోతాయిలేండి 2-3 నెలలు వేసుకొని చెప్తుంటారు. ఇది ఎప్పటికీ క్యూర్ అవ్వదండి. ఇది స్టాకింగ్ వల్ల కంట్రోల్ మాత్రమే అవుతుంది. సో స్టాకింగ్స్లో కూడా ఏమైనా రకాలు ఉంటాయా? దానికి సైజ్ అనేది మెజర్మెంట్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా? సో ఎవరిది ఇది అంటే వేరే వాళ్ళు యూజ్ చేస్తుంది మనకు కూడా అవుతుందేమోనని యూజ్ చేయొచ్చా? అగైన్ చాలా తప్పండి. ఎగ్జాక్ట్లీ అండి. ఇవి చాలా ప్రాక్టికల్ క్వశ్చన్స్ మీరు అడుగుతున్నారు. నాకు చాలామంది పేషెంట్స్ వచ్చి చెప్తారు, మా హస్బెండ్ నేను వాడుకుంటున్నానండి, లేదా మాకు తెలిసిన వాళ్ళు నేను వాడుతున్నాను. అది చాలా తప్పండి. బేసిక్గా ఏంటంటే కాళ్ళు 4 దగ్గర కొలతలు తీసుకొని ఆ కొలతలను సరిపోయినట్టే చేయాలి. అలా ఒకవేళ వాళ్ళు కొంచెం లావుగా తొడలు అంత కాళ్ళు లావుగా ఉండడం వల్ల వాళ్ళకి ఆ స్టాకింగ్స్ పట్టకపోతే వాళ్ళ సైజు కుట్టించాలి. ఈ ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళకు ఉండాలన్నమాట. సో ఏ డాక్టర్ అయితే మీకు వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి పూనుకుంటారో వాళ్ళ టీం మెంబర్సే మీకు ఈ స్టాకింగ్ పడుతుందా లేదా, మీకు 3 వేళ్ళు ఈజీగా స్టాక్ మీరు వేసుకున్నాక 3 వేళ్ళు ఈజీగా లోపలికి వెళ్ళి రావాలి, ఆ కరెక్ట్ లెవెల్ ఆఫ్ టైట్నెస్ మెయింటైన్ అవుతుందా లేదా, అది మీరు పోనీ వేసుకొని నడిచినాక ఆ కాలు ఆ స్టాకింగ్ అదే లెవెల్ ఉంటుందా, మరి కిందకి దాని మీద జారిపోతుందో చూసుకోవాలి. చాలా దగ్గరలో ఏంటంటే తొడపైకి ఇచ్చే స్టాకింగ్స్ ఇస్తారండి. తొడపైకైనా నీ దాకా వచ్చే స్టాకింగ్ రెండు ఒకటే పర్పస్ అండి. కాఫ్ కవర్ అయితే చాలు, అంటే మన పిక్క భాగం కవర్ అయితే చాలు, అది మెయిన్ పంపింగ్ అనమాట. సో తొడభాగం ఉంది కొంతమంది మోర్ కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ ఇండియాలో నేను చూసింది అంటే తొడభాగం మీద వచ్చే స్టాకింగ్స్ అసలు ఎవరు వేసుకోరండి. దానికి అది మెల్లమెల్లగా జారి దాన్ని మడత పెట్టి కింద మడుతుంటారు. ఆ మడిస్తే ఆ ప్రెషర్ అంతట్లు డబుల్ అవుతుంటుంది అనమాట. సో అది ఇంకా డ్యామేజ్ చేస్తుంది. వేసుకుంటే కరెక్ట్గా వేసుకోండి, లేకపోతే మానేయడం ఇంకా బెటర్. కానీ ఆ తప్పుడు విధంగా వేసుకుంటే ఇంకా మీరు డ్యామేజ్ పెంచుతున్నారు. రైట్ సార్. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లోనే వారికోస్ వెయిన్స్ని మనం ఒకవేళ కనిపెట్టగలిగితే దానికి సర్జరీ వరకు వెళ్ళకుండా దాన్ని ఆప్ చేయొచ్చు అంటారా? డెఫినెట్గా. అంటే ప్రతి మనిషికి ఇప్పుడు వారికోస్ వెయిన్స్కి సర్జరీ అవసరమని నేను రూల్ లేదండి. ఎర్లీ స్టేజ్లో వారికోస్ వెయిన్స్ కనిపిస్తే దానికి మనం స్టాకింగ్స్ వేసుకొని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళకి వేరేగా కోఎగ్జిస్టింగ్ వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఓవర్ వెయిట్ లేదంటే వేరే కండిషన్స్ ఉంటాయి, దాని మీద కాన్సన్ట్రేట్ చేసి కొంచెం వెయిట్ తగ్గితే డెఫినెట్గా
స్టాకింగ్స్ వేసుకుంటే డెఫినెట్గా ఎర్లీ స్టేజెస్లో వారికోస్ వెయిన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల అది ప్రాబ్లం ఎక్కువ అవుతుందంట. అబ్సల్యూట్లీ అండి. వారికోస్ వెయిన్స్కి వెయిట్కి అసలు కంప్లీట్ డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుందండి. మనం సింపుల్గా ఆలోచించాలంటే కాళ్ళలో బయలుదేరిన రక్తం పైకి వెళ్తూ వెళ్తూ ఇలా హార్ట్కి చేరుకోవాలి. అలా చేరుకునే దారిలో ఈ పొట్ట భాగంలో వెయిట్ ఎక్కువ ఉంటే ఈ పెల్విక్ వెయిన్స్ కంప్రెస్ అయిపోతాయి. అంటే ఈ లోపల స్టమక్ లోపల వెయిన్స్ నొక్కుబడి బ్లడ్ పైకి వెళ్ళలేక కిందకు వస్తుంది. ఇదే రీజన్కి ప్రెగ్నెన్సీలో కూడా మనం వారికోస్ వెయిన్స్ రావడం చూస్తాం. ఎందుకంటే ఈ ఏరియాలో వెయిట్ పెరగడం వల్ల ఆ బ్లడ్ మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో వెయిట్ చాలా కామన్ అండి. ఇన్ఫ్యాక్ట్ 30% ఓవర్ వెయిట్ పేషెంట్స్ హ్యావ్ స్టేసిస్ చేంజెస్. అంటే 30% కన్నా అధిక బరువు ఉన్న వాళ్ళు ఎక్కువగా మనం వారికోస్ వెయిన్స్ లాంటి చేంజెస్ చూస్తుంటాం. సో వెయిట్కి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉందండి. వారికోస్ వెయిన్స్ తగ్గాలంటే డెఫినెట్గా వెయిట్లో కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చాలామంది ఏమంటారంటే వారికోస్ ఉన్నాయి మీకు రేపు ఆపరేషన్ చేయాలని చెప్తే లేదండి నేను వెయిట్ తగ్గొస్తానని చెప్తారు. అది అయ్యే పని కాదండి. వాళ్ళు 3-4 months 5 months కూడా పట్టొచ్చు కొంతమందికి పూర్తిగా వెయిట్ తగ్గడానికి. అండ్ అయిపోయిన వారికోస్ వెయిన్స్ ఆల్రెడీ ఫామ్ అయినవి మీకు తగ్గవు, అది కొత్తగా వచ్చే ప్రివెంట్ అవుతాయి అంతే. ఓకేనండి, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. వరంగల్ నుంచి శ్రీనివాస్ గారు. హలో హలో శ్రీనివాస్ గారు, చెప్పండి సార్ మీ ప్రాబ్లం. మేడం వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉంది మేడం. అది ఇప్పుడు అంటే పిక్కలు పట్టేస్తున్నాయి మేడం. వారికోస్ వెయిన్స్ వచ్చినాయి, దాన్ని చూపించుకుంటున్నాను కానీ పిక్కలు పట్టేస్తున్నాయి మొక్కల కింద. సో మీరు యాక్చువల్గా వారికోస్ వెయిన్స్ ఉన్నాయి ప్లస్ పిక్కలు పట్టేస్తున్నాయి, రెండు వేరు వేరు ప్రాబ్లమ్స్గా చెప్తున్నారండి. మీ వారికోస్ వెయిన్స్ వల్లే ఈ పిక్కలు పట్టేస్తున్నాయి. సో అది వేరేగా చూపించుకుంటే అది మీ పిక్కల్లో నొప్పి తగ్గితేనే ఆ వారికోస్ వెయిన్స్ వాళ్ళ ట్రీట్మెంట్ పనిచేసినట్టు. నాకు తెలిసి అసలు ఏమి లేవండి. మీకు డెఫినెట్గా వారికోస్ వెయిన్స్ సిమ్టమాటిక్గా ఉంటే ఏదో చికిత్స చేయాల్సిందే, చేస్తేనే తగ్గుతాయి. ఆ ఉబ్బిన వెయిన్స్ని తగ్గించాలి. అవి తగ్గించడానికి పాత రోజుల్లో కట్ చేసి తీసేవాళ్ళు అండి. ఇప్పుడు కూడా చిన్న చిన్న ఊళ్ళలో అలా చేస్తారు. అలా చేయకుండా చిన్న సూది పెట్టి లోపలికి వైర్ ఎక్కించి వెయిన్స్ని మూసేస్తాం. అది కొత్త పద్ధతి అనమాట, దాన్ని లేజర్ అంటారు. అది ఒక 1 గంట ఆపరేషను చేసుకుని 2-3 గంటలకు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలా చేస్తేనే మీ పిక్కలు నొప్పి తగ్గుతుందండి. ఇది మందులకి బిళ్ళలకి ఏం తగ్గదనమాట. ఇందులో మందుల్లో మీకు మోస్ట్ లైక్లీ ఏమి ఇచ్చుంటారంటే ఏదో ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చుంటారు. అవి ఎక్కువగా తింటే కిడ్నీలు పాడవుతాయి కానీ మీ వారికోసెస్ ఏ విధంగా కూడా బాగవుతుంది. ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. సుదర్శన్ గారు. హలో 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 సుదర్శన్ గారు, చెప్పండి మీ ప్రాబ్లమ్ని. చెప్పండి సార్. చెప్పండి. కొంచెం చెప్పండి ప్రాబ్లమ్ని చెప్పండి, మీ సమస్యని చెప్పండి. అంటే నేను నిలబడి చేస్తాను వర్క్ ఎక్కువ. నేను ఎక్కువ వర్క్ నిలబడి చేస్తాను సార్. అలాగే చేస్తే నరాలు వాపు వచ్చినాయి సార్. అలాగే మళ్ళీ డ్యూటీ నుంచి వచ్చేదాకా మళ్ళీ మామూలు చేసి వచ్చేస్తా సార్. అవును. సో బేసిక్లీ కాళ్ళు ఎక్కువగా నిల్చుంటే నరాలు వాస్తున్నాయి అంటున్నారు. అది యూజువల్గా వారికోస్ వెయిన్స్ అదొక లక్షణం అండి. సో మీరు ఒకసారి చూపించండి, ఆ కింద నెంబర్కి ఇచ్చిన నెంబర్ కాల్ చేసి వచ్చారంటే చూసి అసలు మీకు ఎంత ముదిరింది, ఇది ముదిరితే ఏమైనా ఆపరేషన్ చేయాలా లేదా దాని మటుకు తగ్గిపోతుందా అన్నీ చూసి చెప్పాలంటే మీరు ఒకసారి రావాల్సి వస్తుంది. ఆ కింద నెంబర్ కాల్ చేసి రండి, కలవండి, చెప్తాను. సో ఈ డిసీజ్లోని కాళ్ళు వాపు అనేది కూడా వస్తుందా? డెఫినెట్గా అండి. కాళ్ళ వాపులు చాలా కామన్గా వారికోస్ వెయిన్స్, అంటే పాదాల వరకు వాపు ఉండటం లాంటిది అట్లా చాలా చాలా సహజంగా చూస్తుంటాం. కాళ్ళ వాపులు వారికోస్ వెయిన్స్కి ఒక లక్షణం అండి. స్టేజ్ 4 వారికోస్ వెయిన్స్లో మనం కాళ్ళ వాపులు చూస్తుంటాం అనమాట, C4 డిసీజ్లో. ఓకే సార్, ఇప్పుడు ఈ వారికోస్ వెయిన్స్లో స్టేజెస్ ఎలా ఉంటాయి? రైట్ అండి. సో వారికోస్ వెయిన్స్ మనం ఇందాక మన స్టాకింగ్స్ వేసుకునే ఆ సందర్భంలో మనం అనుకుంటున్నాం కదా, అసలు వారికోస్ వెయిన్స్ రకరకాల స్టేజ్లు ఉంటాయని. ఆ స్టేజ్లో సరిపోయినట్టుగా ట్రీట్మెంట్లు ఇవ్వాల్సి వస్తుంది. సో బేసిక్లీ ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే జస్ట్ వెయిన్స్ ఉబ్బినట్టు కనిపిస్తాయండి, చిన్న చిన్న వెయిన్స్లా కనిపిస్తాయి. దాంతోపాటు ఎటువంటి నొప్పి కానీ బాధ కానీ ఎక్కువసేపు నిల్చుంటే కాళ్ళు అలా బరువు ఎక్కడం కానీ లేదా కలర్ మారటం కానీ ఇవేమి ఉండవు అనమాట. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళు కొంచెం కలర్ మారడం స్టార్ట్ అవుతుంది. కొంతమందిలో చిన్న చిన్న నొప్పులు కూడా స్టార్ట్ అవుతాయి. బాగా ఎక్కువసేపు నిలబడి పని చేసుకుంటే కాళ్ళు హెవీగా, కాళ్ళకు ఈజీ కదపలేనట్టు అలా ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళలో మోకాలు కింద భాగం అంతా నల్లగా అయ్యి కాళ్ళంతా ఇంతకు మనం చెప్పుకున్నట్టుగా కాళ్ళలో ఆ నార్మల్ స్కిన్ టెక్స్చర్ పోయి అంత బ్లాక్గా తయారవుతుంది. అండ్ ఫోర్త్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళు పుళ్ళు పడతాయి, అంటే అల్సర్స్ ఫామ్ అవుతాయి. మధ్యలో సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్లో కొంతమందికి వాపులతో కూడా ప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి వాళ్ళకి ప్రతి స్టేజ్ చూడాల్సిన అవసరం లేదండి. చాలాసార్లు ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే నా ప్రాక్టీస్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 90% పేషెంట్స్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో వస్తారు. సో వాళ్ళు ఏంటి మరి నేను ఫస్ట్ సెకండ్ స్టేజ్ చూడలేదు అనుకుంటారు. అది సో ఈ స్టేజెస్ అనే డిస్క్రిప్షన్ ఇస్ మోర్ ఆఫ్ అన్ అకాడమిక్ డిస్కషన్ అండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది మీరు వెళ్ళిన డాక్టర్ గారికి ఈ వారికోస్ మీద కంప్లీట్ అవగాహన ఉండాలి ఒకటి. రెండోది వాళ్ళు కనీసం కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సర్జరీస్ చేసి దాని మీద ఎక్స్పీరియన్స్ గ్రహించి ఉండాలి. మూడోది మీకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు స్కానింగ్ ఏదైతే చేస్తారో అది నిల్చునే పొజిషన్లో ఏ డాక్టర్తో ట్రీట్మెంట్ చేసుకుంటారో వాళ్ళే స్కాన్ చేయాలి. అలా అయితేనే మీ రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. లేకుండా వాళ్ళు బయటికి స్కాన్ సెంటర్స్ పంపిస్తే వాళ్ళు పడుకునే పొజిషన్ స్కాన్ చేశారనుకోండి
అసలు ఈ స్కాన్ రిజల్ట్ అబ్సల్యూట్లీ యూస్లెస్. నా క్లినిక్లో అట్లీస్ట్ 50% రాంగ్ రిపోర్ట్స్ పట్టుకొని వస్తారు. ఇది నిల్చునే పొజిషన్లో చేస్తేనే మీకు రిజల్ట్ సరిగా వస్తుంది అనమాట. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. హైదరాబాద్ నుంచి సుహాస్ గారు. హలో. హలో. ఎస్ సార్, చెప్పండి సార్ ప్రాబ్లమ్ని. డాక్టర్ గారు చెప్పండి సార్, వింటున్నాను. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నాది స్టేజ్ 3లో ఉందండి. అలాగే. మేబీ కాళ్ళల్లో వాపు ఉంటుంది అండ్ కలర్ కంప్లీట్గా చేంజ్ అయ్యింది మోకాల కింది భాగంలో. అలాగే. అయితే నాకు ఒక స్మాల్ డౌట్ ఏంటండి, నేను కొంచెం వెయిట్ కూడా గెయిన్ చాలా ఎక్కువ ఉంటాను, 106 kgs ఉంటాను. అలాగే. సో ఈ వెయిట్ దీనికి ఏమన్నా ఉంటుందా లింక్? లేకపోతే వెయిట్ తో ఎలాంటి ప్రాబ్లం లేదా సర్జరీకి వెళ్ళే ముందు? రైట్ అండి. సో ఇక్కడ టూ క్వశ్చన్స్. ఒకటేమో అకాడమికలీ స్పీకింగ్ అసలు వారికోస్ వెయిన్స్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తుందా రాదా? డెఫినెట్గా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వారికోస్ వెయిన్స్ చూస్తాం. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం ఈ కాల్ బ్లాక్ అయింది, బ్లాక్ అయ్యి కూడా మీకు స్కిన్ కూడా రంగు మారిపోయింది. కాబట్టి వెయిట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మీకు డెఫినెట్గా ఆపరేట్ చేయాల్సిందే. చేస్తేనే ఉన్న వారికోస్ వెయిన్స్ తగ్గుతాయి, లేకుండా ఇవి తగ్గవు. సో అది ఆపరేట్ చేయడానికి కొత్త పద్ధతి వచ్చింది. ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం, కుట్లేయాల్సిన అవసరం లేకుండా చిన్న సూది పెట్టి చేస్తాం. అది ½ అవర్ ఆపరేషన్, అది అయిన 2-3 hours మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. దీని తర్వాత మీకు ఈ కాలు నలుపు కొంచెం క్రమక్రమంగా తగ్గుతుంది. బట్ ఓవరాల్గా ఒక 4-5 yearsలో మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ తలెత్తకుండా ఉండాలంటే మీరు ఈ 4-5 yearsలో వెయిట్ కంట్రోల్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. బైరియాట్రిక్ సర్జరీ అది చేసుకొని వెయిట్ బాగా తగ్గండి. అంతేగాని నేను వెయిట్ తగ్గినాక ఈ వారికోస్ని అటాక్ చేస్తాను అంటే అప్పుడు కాళ్ళ పుళ్ళు పడిపోతాయి, స్టేజ్ 4కి వెళ్ళిపోతారు మీరు, ఎందుకంటే స్టేజ్ 3లో ఉన్నారు ఆల్రెడీ. సో అది తప్పుడు ఆలోచన అండి. ఇది నేను వెయిట్ తగ్గినాక చూస్తాను. ఇప్పుడు వెంటనే వెయిట్ తగ్గరు కూడా. ఎనీ డయట్ ఎక్సర్సైజ్ ఏం చేసుకున్నా కూడా అట్లీస్ట్ ఇట్ టేక్స్ 6 months to 8 months టు లూజ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ వెయిట్. సో అది పాయింట్ అండి. సో వారికోస్ వెయిన్స్ వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల వస్తుంది నిజమే, కానీ అది తగ్గడానికి మాత్రం వారికోస్ వెయిన్స్ లేజర్ చేసి తగ్గించి తర్వాత వెయిట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. రైట్ సార్. సో డీవీటీ ట్రీట్మెంట్ అంటే ఏంటి? రైట్ అండి. సో మనం ఇప్పుడు దాకా ఏం మాట్లాడుతున్నాం అంటే వారికోస్ వెయిన్స్ అంటే చర్మం కింద ఉండే వెయిన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ చర్మం కింద ఉండే వెయిన్స్ కాకుండా లోపల మసిల్స్లో చొచ్చుకొని ఒక పెద్ద వెయిన్ ఉంటుంది, దాన్ని డీప్ వెయిన్ అంటారు. దానిలో బ్లాక్ వస్తే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. సో చాలా ఫ్రీక్వెంట్గా మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ మన దేశంలో చూస్తుంటాం. ఈ డీవీటీ వస్తే ఏమవుతుందంటే కాలు సడన్గా వాచిపోతుంది. మనం వారికోస్ వెయిన్స్లో స్లోగా కాకుండా సడన్గా వాచిపోయి కాలు నడవలేని పరిస్థితి వస్తుంది. స్కానింగ్ చేస్తే లోపల క్లాట్స్ దొరుకుతాయి. ఇలాంటి కేసెస్లో అక్యూట్ ఫేజ్లో అంటే అది వచ్చిన 6 వారాల లోపల స్టేజ్లో లోపల ఒక వైర్ పెట్టి ఆ క్లాట్ని అంతా తీసేసేయచ్చు అనమాట. దాన్ని డీవీటీ లైసిస్ అంటారు. అది మనం యాక్చువల్గా ఇండియాలో ఏపీలో డీవీటీ లైసిస్ ఎక్కువగా చేసేది మన హాస్పిటల్లోనే. అది చేస్తే ఒక్కసారి ఆ క్లాట్ అంతా వెళ్ళిపోయి కాలు వెంటనే బాగైపోతుంది. చాలామంది ఆ స్టేజ్లో దానికి వార్ఫరిన్ ఇలాంటి మాత్రలు తీసుకొని దాని టైం వేస్ట్ చేస్తుంటారు. అది పెద్దగా తగ్గదండి, దానికి 30-40% రెసిడ్యువల్ క్లాట్స్ ఉండిపోతాయి. ఇదొకటైతే. రెండోది క్రానిక్ డీవీటీ, అంటే ఎప్పుడో డీవీటీ వచ్చి తగ్గిపోయి మీకు ఆ లోపల అలా కాలు నల్లగా ఉండిపోతే మాత్రం కొంతమంది ఏం చేస్తామంటే దాని లోపల స్టెంట్స్ వేసి ఆ రక్త మార్గాన్ని ఇంప్రూవ్ చేస్తే మళ్ళీ బ్లడ్ బాగా ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ 2 పద్ధతులు ఉన్నాయండి. అక్యూట్ డీవీటీలు లైసిస్, క్రానిక్ డీవీటీలు ఏమో స్టెంటింగ్ అండ్ యాంజియోప్లాస్టీ. ఇవి 2 చేసుకుంటే చాలా మటుకు ఈ డీవీటీ కేసెస్లో ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ చికిత్స విధానాలు ఏమేమి ఉన్నాయి? పాత చికిత్స విధానాలతో కంపేర్ చేస్తే కొత్తగా వచ్చినవేంటి? రెండింటికి డిఫరెన్స్ ఏంటి? రైట్ అండి. సో ద ఎంటైర్ ఫోకస్ ఆఫ్ సర్జరీ ఇదే కాదండి, ఏ సర్జరీ కూడా అంత మినిమల్ ఇన్వేజివ్కి వెళ్ళిపోతుందండి ఈ రోజుల్లో. సో ఇప్పుడు ఏంటంటే మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు పాత రోజుల్లో ఈ వారికోస్ వెయిన్స్కి ఇప్పటికీ చిన్న ఊళ్ళల్లో వారికోస్ వెయిన్స్ ఉంటే 2-3 దగ్గర కట్ చేసి దానికి ఒక స్ట్రిప్పర్ లాంటిది పెట్టి ఆ వెయిన్స్ తీసేవాళ్ళం. అది చాలా పాత పద్ధతి అండి. అది యూజువల్గా ఫెయిల్ అవుతుంది. 60% దాని సక్సెస్ రేటు. సో వారికోస్ వెయిన్స్కి ఈ రోజుల్లో కట్ చేసే ఆపరేషన్ అస్సలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా 96% మంది వారికోస్ వెయిన్స్ పేషెంట్స్ లేజర్ ప్రొసీజర్ చేస్తున్నారు. ఈ కొత్త లేజర్ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే చిన్న నీడిల్ పెట్టి ఆ ఆపరేటింగ్ రూమ్లో స్కానింగ్ చేసుకుంటూనే లోపలికి వైర్ పెట్టి ఈ ఎక్స్ట్రా వెయిన్స్ని సీల్ చేసేస్తాం. ఇది చాలా చిన్న ప్రొసీజర్ అండి, ½ అవర్ ప్రొసీజరు. దాని 2-3 hours వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తు ఇవ్వడం ఏం లేకుండా తగ్గిపోతుంది. కాకపోతే ఇది చేసుకున్న తర్వాత మీకు సక్సెస్ రేట్ కూడా ఆల్మోస్ట్ 96-98% ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మీరు కానీ కాళ్ళలో పుళ్ళతో వచ్చారంటే హాస్పిటల్కి, మీరు వారికోస్ వెయిన్స్ డాక్టర్ దగ్గరికి, ఈ వారికోస్ వెయిన్స్ తగ్గించడంతో పాటు ఈ కాళ్ళ పుండ్లు తగ్గించడం కూడా వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. చాలా దగ్గర నేను బయట ఏం చూస్తున్నానంటే వాళ్ళు లేజర్ ఒకటి చేస్తున్నారు, ఇంకో దగ్గరికి వెళ్ళి మీరు పుండు తగ్గించుకోవడానికి పంపిస్తున్నారు. చాలా పొరపాటు అండి. ఇది వారికోస్ అల్సర్, కాబట్టి వారికోస్ వెయిన్స్ డాక్టర్స్ తగ్గించగలగారు. రైట్. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇవి రిపీట్ అయ్యే అవకాశం జనరల్గా ఉంటుందా? ఇప్పుడు పాత చికిత్స విధానంలో ఏంటంటే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటారు, కట్ చేస్తారు, మళ్ళీ వేస్తారు, సర్జరీ అవుతుంది, మళ్ళీ ఇంకోసారి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి సర్జరీ చేసుకుంటారు. ఇదంతా హారబుల్ అది. అవునండి. సో ఇప్పుడు మళ్ళీ అట్లా రిపీట్ అవుతుందా? ఇది డెఫినెట్గా అండి, మంచి క్వశ్చన్. సో బేసిక్లీ వారికోస్ వెయిన్స్కి పాత పద్ధతిలో చేస్తే ఏమవుతుందంటే 60% సక్సెస్ అండి. అంటే 40% మందిలో ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇలా మీరు చెప్పినట్టుగా వెళ్తూ ఉంటారు.
వ్యారికోస్ వెయిన్స్కి లేజర్ చేస్తే 92 నుంచి 95% సక్సెస్. అంటే 100 మందికి వ్యారికోస్ వెయిన్స్ లేజర్ చేస్తే 92 నుంచి 96 మందిలో సక్సెస్ అయ్యి మళ్ళీ వాళ్ళు వెనక్కి రారు. వెరస్ 4% మంది రావచ్చు, బట్ దట్ ఈస్ ఫార్ బెటర్ దెన్ 40%. 4% ఇస్ ఫార్ బెటర్ దెన్ 40%. సో డెఫినెట్గా సక్సెస్ రేట్ చాలా ఎక్కువ అండి, అది డెఫినెట్గా వ్యారికోస్ వెయిన్స్ లేజర్కి. ఇక్కడ థర్డ్ పాయింట్ అంటే ఎక్స్పీరియన్స్ అండ్ నంబర్ ఆఫ్ సర్జరీస్. సో మీరు డెఫినెట్గా వ్యారికోస్ వెయిన్స్ లేజర్ చేయించుకున్నప్పుడు మీరు వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర చూడాల్సిన విషయం ఏంటంటే మీ వయసు వాళ్ళు, మీలాగా సమస్య ఉన్న వాళ్ళు కనీసం 10 మందిని తగ్గింది వాళ్ళ నంబర్లు ఇచ్చి వాళ్ళతో మాట్లాడి అసలు ఇది నిజంగా ఎలా చేస్తున్నారు, దీనికి ఇంత ఎక్స్పీరియన్స్ ఉందా, అవన్నీ చూసుకొని మీరు చేసుకోవాలండి ప్రొసీజర్. ఓకే, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటే ఏంటి? రైట్ అండి. సో ఈ మొత్తం స్పెక్ట్రమ్ ఆఫ్ వాస్కులర్ డిసీజ్ అంతా కలిపి పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. ఒక పక్కన కాళ్ళ నుంచి వెనక్కి వెళ్ళే రక్తనాళాలు బాగలేకపోతే వీనస్ ప్రాబ్లమ్స్ అంటాం. అలాగే ఇవి ఎలా బ్లాక్ అవ్వచ్చు, అలాగే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు కూడా బ్లాక్ అవ్వచ్చు. అంటే ఆర్టరీస్, ధమనులో బ్లాక్స్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే ఒక 4 అడుగులు నడిస్తే నొప్పి వేయటం, లేదా 20 అడుగులు నడిస్తే నొప్పి వేయటం, మళ్ళీ కూర్చొని కాసేపు మళ్ళీ లేచి నడిచినాక మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రావడం, దాన్ని క్లాడికేషన్ అంటాం. అది కాకుండా కాళ్ళలో అన్ఎక్స్పెక్టెడ్గా పుండ్లు పడ్డం, ఇవన్నీ అంటే ఫింగర్స్ మీద పడతాయి అనమాట ఈ పుండ్లన్నీ కూడా. ఇది మనం వ్యారికోస్ వెయిన్స్కేమో కాళ్ళు యాంకిల్ దగ్గర పడతాయి, వేరేస్ ఈ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్లో డిస్టల్గా పడతాయి అన్నమాట. సో అలాంటి పుళ్ళు పట్టడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. సో దానికి డెఫినెట్గా ట్రీట్మెంట్స్, కొత్త రకం ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. పాత రోజుల్లో కాలంతా కోసి బైపాస్ చేసేవాళ్ళు, అలాంటి అవసరం ఏం లేకుండా లోపల స్టెంట్లు వేసి దీన్ని పూర్తిగా నయం చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో వారికోస్ వెయిన్స్ రావడానికి కారణాలు, చికిత్స విధానాలు తెలియజేసినందుకు ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.